ఇప్పుడు నువ్వు ఇంత మంచి అమ్మాయి దొరికినప్పుడు ఈయన వీరులతోటి ఉండొద్దు కదా. బ్రో అది మా పర్సనల్ బ్రో, మా ఇష్టం బ్రో, మేము ఎట్లనే ఉంటాం. సో ఫోటో ఉంది చూస్తా. సార్ ఆ అమ్మాయికి ఎట్లా న్యాయం చేస్తాను? నేను అన్నం ఏం చేయలే బ్రో. అది కాదు, ఫస్ట్ అది చెప్పండి. మీరు క్రియేట్ చేసిరా అది నిజమా? మేమెందుకు క్రియేట్ చేస్తాం? అబద్ధం అని అడుగుతావు నా గురించి తెలియదు నీకు. అక్కడ ఉందంటే వాళ్ళు ఏదో ఎడిటింగ్ చేసినారు అట్లా అడుగుతున్నా కదా అందుకే. కాదు నువ్వు నిన్న ముసపెట్లు కనిపించినావు లేదా? తిరుగుతాను బ్రో, నేను రోజంతా తిరుగుతా. చూడు రోజంతా తిరుగుతాడంట. 71 అమ్మాయి దొరికి. అసలు ఏంది ఇదంతా? నేను ఏదో ఫన్ అనుకున్నా, ఊరికే కామెడీ చేస్తున్నాం కదా అని. ఇట్లాంటి కథలన్నీ పడితే పిచ్చిలేస్తుంది. సరే ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా. సో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిర్రు అనుకో శివానికి ముద్దు పెట్టాలి, ఓకేనా? కరెక్ట్ ఇవ్వాలి ఆన్సర్లు. ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఇచ్చింది అనుకో నువ్వు కొట్టాలి. కరెక్ట్ ఆన్సర్ ఇస్తేనేమో ఈయన ముద్దు పెట్టాలి, రాంగ్ ఆన్సర్ ఇస్తే నువ్వు కొట్టాలి, ఓకేనా? ఆయనకి మంచి బెనిఫిట్, నాకేంటి? నువ్వు కొట్టొచ్చు కదా. కొట్టడం ఓకే. సో మేము మ్యారేజ్ డే ఇప్పుడు ఆగస్ట్ 26. కరెక్ట్. ముద్దు పెట్టాలా? అంటే ఎన్ని చెప్తాను ముద్దులు పెట్టాలా? అన్నీ అయిపోయాక ఒకటి పెడతాడు. అన్ని అయిపోయినాక ఒకటి. లేదు 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 అదేం లేదు, అది వర్కౌట్ కాదు. లేదు లేదు పెట్టాల్సిందే. ఒకటి. సో శివానికి ఇష్టమైన కలర్ బ్లాక్. ఇక నువ్వు ఇట్లా అడిగితే మొత్తం ఇంటర్వ్యూ మొత్తం ముద్దు. సార్ ఆయనకు తెలియదు, నేను అడుగుతా. ముద్దు పెట్టాలి కదా. పెట్టినా పెట్టలే. ఓకే ఎన్ని పెట్టిస్తావు బ్రో? 46 + 46 + 53 ఎంత? నువ్వు కౌంట్ చేసి నాకు చెప్పు, నేను చెప్తా. నువ్వు చెప్పాలి. ఇప్పుడు నేను క్వశ్చన్లు అడుగుతాను. నేను క్వశ్చన్లు ఇవన్నీ వద్దు, నీకు ముద్దు పెట్టాలి. ఇగో అయిపోయింది, పాస్. ఇది పాస్, కొట్టేసిన. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. నువ్వు కరెక్ట్ వద్దు, నేను చెప్పాను బ్రో. సంబంధం నీకు ముద్దు ఇంపార్టెంట్, ముద్దు పెట్టేసిన అంతే. నాకు నువ్వు కొట్టడం ఇంపార్టెంట్ కదా. అట్లయితే నన్ను కదా అడగాలి. సరే నీ దగ్గరికి కూడా వస్తా అయితే. ఇంకోటి బ్రో, సో ఇష్టమైన కర్రీ శివానికి? చికెన్. నాన్ వెజ్. నాన్ వెజ్ అంటే నాన్ వెజ్. సరే ముద్దు పెట్టు. ఇంకా ముద్దుల ప్రోగ్రామ్ పెట్టినట్టు. సరే 4 చాలు, నువ్వు మరీ ఎక్కువ పెట్టేస్తున్నావు రాంగ్ ఆన్సర్ చేయకుండా. సో ఇప్పుడు శివాని సేమ్ ఇదే. నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినావు అనుకో నువ్వు కొట్టాలి, రాంగ్ ఆన్సర్ ఇస్తే ముద్దు పెట్టాలి, ఓకేనా? ఓకే. సంతోష్ బర్త్డే ఇప్పుడు Feb 6. కొట్టు. కరెక్ట్ కదా. గట్టి కొట్టాలి. సర్లే పర్లేదు. Feb 6 ఇయరా? 1992. నిజం చెప్పు. ఏమో వాడు అదే చెప్పిండు మరి నాకు. ఆధార్ కార్డు లేదా? ఉంది, నేను ఎప్పుడు చెక్ చేయలేదు. 82 ఉందల్లా చెక్ చేయి. లేదు నాన్న, చెక్ చేసుకో కావాలంటే. ఈ రోజు చూస్తా ఖచ్చితంగా చూస్తా. 96 ఉంది బ్రో. సుజాత. కొట్టు. సో ఏం అవ్వాలనుకుంటున్నావు యాక్టింగ్ లో? అంటే హీరోయిన్ అవ్వాలనుకుంటున్నావు లేకుంటే ఏదైనా సైడ్ క్యారెక్టర్? నాకు హీరోయిన్ అవ్వాలనే మోటో, బట్ నాకు హీరోయిన్ అంటే హీరోయిన్ అంటుంది. నేను ఏమనలే నాన్న, ఆయనకు కావాల్సింది కాదు, ఆయనకి ఏం కావాలో మన దగ్గర నుంచి అది తీసుకుంటు. కాదు నువ్వు లుక్ ఇచ్చినావా లేదా? అరే చూస్తున్నా, అరే అందగతే ఉంది నా పల్లెం, ఎందుకు హీరోయిన్ అవ్వలేకపోతుంది అని చెప్పి నేను బాధపడుతున్నా లోపల. ఓకే, కవర్ చేసినావా? కవర్ ఎందుకు బ్రో, ఉన్నదే చెప్తున్నా. హీరోయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్, బట్ నాకు సెట్ అయ్యేలాగా నాకు మంచి స్టోరీ వస్తేనే చేయాలని ఇష్టం. రచయిత మీ ఇంట్లోనే ఉన్నాడుగా? ఈయన నా కోసం రాస్తాడు, బట్ బయట నుంచి వచ్చేవి ఏవైనా సరే. ఇప్పుడు మనం దిశకి ఇంకా చాలా టైం పడుతుంది. ఫిలిం అంటే చాలా ఉంటుంది కాబట్టి దానికి బయట వాళ్ళ గురించి ఛాన్సెస్ వస్తుంటాయి మనకి. దాంట్లో నాకు సెలెక్టెడ్ స్టోరీసే ఉంది. అట్లా నాకు తగ్గట్టుగా రాలేదు ఇప్పటివరకు. వస్తే మిస్ చేస్తాను. ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఒక 1 year గ్యాప్ ఇచ్చిన తర్వాత మా యూట్యూబ్ ఛానల్ చెప్పిన పేరు శివాని అడప ఆఫీషియల్ రన్ చేస్తున్నాము. అందులో నుంచి వచ్చే కంటెంట్స్ చూడు బ్రో, తర్వాత మేమేంటో తెలుస్తుంది. 1 year తర్వాత. 1 year మేము హబ్బుని చూసినాక తర్వాత ఛానల్ చూస్తా. ఓకే, 1 year తర్వాత చూడు, అందులో ఎలాంటి కంటెంట్స్ వస్తాయి అనేది చూడు, తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. నేనేందనే తనేందన్నది, తన యాక్టింగ్ లో ఎంత తోపో నేను రైటింగ్ లో ఎంత తోపో అప్పుడు తెలుస్తుంది. ఓకే, అర్థమైపోతుంది. నువ్వు అంత ధైర్యంగా చెప్తున్నావు కాబట్టి ఇప్పుడు ఎట్లాగో మాకు ఒక పాట కూడా వినిపిస్తావు కదా లాస్ట్ లో. ఇప్పుడు వద్దు. లేదు లేదు, లాస్ట్ లో వినిపిస్తా అన్నావు, నువ్వే అన్నావు నువ్వు వినిపిస్తా అని చెప్పేసి వినిపించాలి. ఇంకోటి ఏంటంటే సంతోష్ పరిచయం కాక ముందుకు ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్లను చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు. సో కాస్టింగ్ కావచ్చు అది ఇది అనేది చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో. సో అట్లాంటివి ఏమైనా ఫేస్ చేసినాను?
కాల్ చేస్తారు, షూట్స్ రిఫర్ చేస్తారు, మనకి ఇష్టం ఉంటే ఓకే అంటాం, లేకపోతే లైట్ తీసుకుంటాం. ఇక ఇండస్ట్రీలో రన్ అయ్యే మ్యాటర్స్ అన్ని ఆల్మోస్ట్ అందరికి తెలుసు. ఏంటంటే దాన్ని ఎవరు మాట్లాడరు, అంతే తేడా. అట్లాంటి ఏమైనా సిచ్యుయేషన్స్ వచ్చినాయి మరి నీకు కాల్స్ మాట్లాడి? వచ్చినాయి, కాల్స్ మాట్లాడినప్పుడు అడిగినారు, అన్నీ అయినాయి. మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళతో లొల్లి పెట్టుకోవాల్సిన టైం వేస్ట్ చేయాల్సిన అవసరం మనకు లేదు, మాకు ఇంట్రెస్ట్ లేదు. సో సంతోష్ కూడా ఫస్ట్ కాల్ చేసి అట్లనే చేసిండంట కదా? అట్లా వేయలేదబ్బా, చాలా పద్ధతిగా మాట్లాడి. ఎట్లా మాట్లాడిన పద్ధతిగా? నేను ఫోన్ చేసిన ఆఫ్టర్నూన్ టైంలో ఫోన్ చేసిన, గుడ్ ఆఫ్టర్నూన్ శివాని గారు ఓకే. శివాని గారు అనగానే ఆ అన్నయ్య చెప్పాను కదా బ్రో, చెప్పు బ్రో బ్రో. ఫస్ట్ ఎవరైనా కాల్ చేసినా బ్రో వచ్చేసారు ఆటోమేటిక్ గా మాట్లాడినారు. తర్వాత తెలుసుకోవాల్సి వచ్చింది తన గురించి, నా గురించి అర్థమైపోయింది. ఓకే. సో సంతోష్ లో నీకు ఇష్టమైన 5 క్వాలిటీస్ ఏంటి? బాగా అర్థం చేసుకుంటాడు. ఫస్ట్ ఏ సిచ్యువేషన్ అయినా అర్థం చేసుకుంటాడు. ఇంకా నాతో పాటు నా చుట్టుపక్కల ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఆ సిచ్యువేషన్స్ నన్ను బ్యాడ్ అని చూపిస్తున్నా కూడా వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకొని మరి అర్థం చేసుకుంటాడు. ఓకే. నాకు చాలా ఇష్టం. ఇంకా ఫుల్ సపోర్టివ్ అనమాట. లైక్ ఎట్లా అంటే షూట్ చేస్తూనే కొందరు ఫీల్ అవుతారు పాజిటివ్గా, అబ్బాయితో ఇలా చేయకు, ఆడి వరకే చేయి, ఈడి వరకే చేయి. షూట్స్లో లిమిట్స్ అనేవి మనకి ఉంటాయి, ఏ అమ్మాయికైనా అబ్బాయికైనా ఉంటాయి. బట్ అక్కడి వరకు కూడా ఎవరు వెళ్ళనియరు, నువ్వు ఇంతే చేయి అంతే చేయి అంటారు. కానీ ఒక్కోసారి ఆ స్టోరీని జనాల ముందుకి రీచ్ చేయాలంటే దాన్ని మించి మనం చేయాల్సి వస్తుంది, అప్పుడే జనాలు కనెక్ట్ అవుతారు. అట్లా అన్నిటికీ సపోర్ట్ చేస్తాడు. నువ్వు చేయి, నేను ఉన్నా కదా, నీ పక్కన ఉన్నా కదా, నీకెందుకు భయం, ఎవరేమనుకుంటే నేను మాట్లాడుకో. అయితే నాకు మొత్తం అర్థమైంది, అంటే నీ లైఫ్ లో ఏం జరిగిందో వాటన్నిటికీ ఈయన ఉన్నాడు కాబట్టి సో అది అని అనుకుంటున్నాను. సో నచ్చే క్వాలిటీస్ శివానిలో? శివాని నచ్చింది, ఇంకా తనలో క్వాలిటీస్ ఎలా ఉన్నా పర్లేదు. ఓకే, అంతే అంతే. శివాని ఎంత కొట్టినా కానీ ఉంటావు. ఈయనకి ఏదో కావాలి మన దగ్గర నుంచి, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు. చెయ్యి బ్రో కదా ఫస్ట్ అంటే అప్పుడప్పుడు కొద్దిగా. ఓకే సరే, ఒకసారి అది ఇచ్చేసి ఒకసారి ప్రపోజ్. ప్రపోజ్ చేయడం మరి అది పోయిపోయి అదే అడిగి. అవునా, చూద్దాం. అయితే నువ్వు మంచిగా ప్రపోజ్ చేయాలి, ఇప్పుడు ప్రపోజ్ చేయంటే కాదు. ఇది రాని చెప్తారేంటి నా వీళ్ళు. ఒకసారి లాస్ట్ ఇంటర్వ్యూలో ఇట్లనే ప్రపోజ్ చేయమంటే ఆ ఒక్కటి తీసుకొని గంట టైం పట్టింది మాకు. అవునా, ఇప్పుడు టైం ఏం తీసుకోడు, సంతోష్ ప్రాక్టీస్ చేసేసిండు. సో ఇప్పుడు ప్రపోజ్ చేస్తుండు. చెప్పయ్యా, ఐ లవ్ యూ. ఇట్లా ఉంటది. ప్రపోజ్ చేసినప్పుడు రియల్ ప్రపోజ్ ఎట్లుండే? రియల్ గా ప్రపోజల్ ఏం చేయలే బ్రో నేను. అంటే అబద్ధం అది కూడా కాదు, తను అడిగింది నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదా అంటే అన్న అవును అని చెప్పిన తర్వాత ఎంత ఇష్టమో చెప్పు అన్నది. చెప్పను చూపిస్తానని చెప్పి జస్ట్ ఆ రోజు తన ముందు నుంచి వెళ్ళిపోయి పెద్ద టాటో వేసుకొని వచ్చేసి ఇది పోయే వరకు నీతోనే. సరే, ఇప్పుడు నేను అడుగుతున్నా, మా ఇంటర్వ్యూలో శివాని నీకు ఎంత ఇష్టమో మాకు ఇప్పుడు చూపియాలి. నేను చూపించలేను బ్రో, చెప్పాను కదా స్టార్టింగ్. నువ్వే ఇంతకు ముందు కన్నా చూపించినా అంటే నాకు చూపిస్తాడు కానీ మీకు చూపియడు. అంటే మాకు చూపియాడు సీక్రెట్ అది. ఓకే. సో నేనేంటంటే ఎక్స్ప్రెస్ చేయలేను బ్రో ఏదైనా సరే. ఇప్పుడు తన ఇష్టం అంటే తన కోసం ఏదైనా చేస్తా. తనని అడిగితే తను అడగమని చెప్పండి, ఇది నాకు చెయ్యని చెప్పు చేసేస్తా. ఓకే. సో ఇంతకుముందు పాట పాడుతున్నావు కదా, ఆ పాటనే ఆమెకి డెడికేట్ చేస్తే ఒక మంచి పాట పాడు. వాడాడు, మీకు తెలియని విషయం ఏంటంటే అదే పాట. నువ్వు ఎట్లా చేస్తావు, ఆయన పాడుతున్నాడు కదా. నాకు గురించి తెలుసు. అయితే మ్యాటర్ ఏంటంటే బ్రో, నేను నిజం చెప్తున్నా, ఇప్పుడు నువ్వు పాట పాడే వరకు నేను పోను. కాదు, ఫస్ట్ అడిగితే లాస్ట్ అన్నాడా, లాస్ట్ అడిగినప్పుడు నెక్స్ట్ అంటాడు, నెక్స్ట్ అన్నప్పుడు మళ్ళీ వేరే టాపిక్ తీసుకొస్తాడు. లేదు పాట పాడాలి. లేదు బ్రో ఇప్పుడు నా వల్ల కాదు. రాసిన సాంగ్స్ అన్ని పాడుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంకెలా బ్రో చెప్పండి. రాసింది పాడకు, ఇంతకు ముందు రాసింది రిలీజ్ అయింది పాడేది. కొత్తది వాడాడు, అదే పాడు. మంచి సాంగ్ ఒకటి, అంటే మీ భార్యకి డెడికేట్ చేస్తూ శివానికి సాంగ్ పాడు. ఇంత రిక్వెస్ట్ చేసిన నేను. పాడు గజాల. పాడతా. గజాలా పాడు. ఇప్పుడే కామెడీ చెయ్యకు. కాదు పాడతా, ఆలోచించుకుంటున్నా. ఓకే, ఏ పాట పాడాలి. మంచి పాట అన్నావు కదా, చూసుకోవాలి కదా. మంచి పాట అంటే నేనే రాయాలి మళ్ళీ. అవసరం లేదులే, ఏదైనా ఒక పాట పాడేస్తా. సరే, చెడ్డ పాట పాడు. నన్ను ఒక లైలా సాంగ్ పాడతా. ఓకేనా, మధ్యలో నుంచి పాడతా. పాడు. వీళ్ళిద్దరు నన్ను చూస్తున్నారు బ్రో. సిగ్గైతుందా నీకు? అందరూ అడిగి. సరే, మీరు ఇద్దరు కళ్ళు మూసుకోండి. అడి తిరుగురా. సరే పాడు. భయంగా కూడా బజార్లో వచ్చి గుడ్డు పెట్టిన నీళ్ళంటే
పడరా అంటే వాళ్ళు మళ్ళీ ఒకసారి డైలాగ్ అది బాగుంది. భయం గల కోడి బజార్లో గుడ్డు పెట్టి. భయం లేదు కదా అసలు మీ ఆయనకి. అయితే ఇది పిల్లో అడ్డం పెట్టుకొని పడతా, సరే మళ్ళీ అమ్మాయిలకు అందరికి నచ్చేస్తారు. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు నన్ను ప్రేమించే ప్రతి ఒక్క అమ్మాయి కోసం ఈ పాట నేను డెడికేట్ చేస్తున్నా. అండ్ నా వైఫ్ కి వచ్చేసి సపరేట్ గా డెడికేట్ చేస్తా ఇది ఒక సాంగ్. ఓకే. ఆకాశానికి నిచ్చెన వేసి చుక్కలు పట్టుకునడిగాను లైలా ఏదని, నా లైలా ఏదని, స్వర్గానికి నే దారులు వెతికి ఇంద్రుని పట్టుకునడిగాను లైలా నువ్వని, నా లైలా నువ్వని. అసలు ఎంత బాగా వాడినావు తెలుసాను. సీరియస్ గా చెప్పు బ్రో, సీరియస్ గా ప్రామిస్ Thank you, చెప్తున్నా, thank you. సూపర్ వాడినావు. Thank you. నువ్వు నిన్ను ప్రేమించే అమ్మాయిల గురించి వాడినావు, ఇప్పుడు శివాని గురించి వాడాలి. ఇదేంది బ్రో? శివాని ఇది మాత్రం నాకు కావాలి. ఎందుకు? శివాని కోసం రాసిన సాంగే పడతా. పాడు. థ్యాంక్ యూ. అంటే మామూలు స్టార్టింగ్ లో శివాని నాతో ఎక్కువ మాట్లాడేటప్పుడు అరే 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 అని పిలుస్తుండే అనమాట. Okay. సో అరే అరే అనే ఒక వర్డ్ యూజ్ చేసి నేను సాంగ్ రాసుకున్నాను అనమాట. అరే అరే అని పిలిచిన మరుక్షణమే నువ్వే నా ప్రాణమయ్యావులే, నువ్వు చెప్పిన మాటలే నీతో వేసిన అడుగులే, అవి నిన్ను నన్ను దగ్గర చేసిందిలే, ఇకపై ఆశ వీడదే నీపై ధ్యాస మారదే, ప్రతి జన్మగ జంటగా తోడుగా నేనే ఉంటానులే, అరే 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 అరే. సూపర్. అసలు నిజంగా నువ్వు రచయిత అంటే చాలా మంది నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, నేనైతే నమ్మలేదు. కానీ నువ్వు పాడిన తర్వాత మాత్రం అసలు ఎక్సలెంట్. సో నీకు అయిపోయిన తర్వాత ఒక పాట వినిపిస్తావు బ్రో, అది ఇది నువ్వు రాసినావు అనాలి మళ్ళీ. ఇది ఆఫ్ స్క్రీన్ వినిపిస్తాడు. ఓకే, అయితే ఇంత మంచి పాటలు పాడిండు రెండు, నువ్వు ఇప్పుడు సంతోష్ కోసం ఒక పాట అంతేనా? వద్దు, వద్దు, సో వద్దు, సంతోష్ గురించి ఒక మంచి కవిత్వం అన్నా, ఇది డైలాగ్ అన్నా అంటే రీల్స్ చేయడం యాక్టింగ్ చేయడం తప్ప ఏం రాదు. పక్క వస్తుంది. ఓకే. సో ఇంతకు ముందుకు నీకు చెప్పినా కదా ముసాపేటలో కనిపించిండు అది ఇది అని చెప్పేసి, సో ఫోటో అడిగినావు నువ్వు, గుర్తుందా? సో ఫోటో ఉంది, చూస్తావా? చూపి బ్రో. సో కెమెరాకి చూపేలా నీకు చూపేలా? నాకు చూపి చాలు. సో అంటే సంతోష్ గురించి మొత్తం నిజాలన్నీ మనం బయట పెట్టబోతున్నాం. ఇది నిజమేనా? అది నీకు కనిపించిందా లేదా? నిజమా అది? ఏ లేదు నాన్న, నేను ఎందుకు తిరుగుతా చెప్పు, నేను అంతే నీతోనే ఉన్నా కదా. మళ్ళా ఫోటో ఎడికెళ్ళి వచ్చింది? కాదు బ్రో, ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినా, మాతో గొడవలు పెట్టడానికి వచ్చినా. కాదు కాదు, ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూ చూసిన, నేను ఒకటి చెప్తా. అవన్నీ కాదు బ్రో, నేను చెప్పేది ఫస్ట్. అదంతా సోల్ నాకు అనవసరం. అది నిజమా? మీరు తీసిరా పిక్, మీరు క్రియేట్ చేసిరా? నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఈయన గురించి నాకు, ఇప్పుడు నువ్వు ఇంత మంచి అమ్మాయి దొరికినప్పుడు ఈయన వేరేలతోటి ఉండొద్దు కదా. బ్రో మా ఇష్టం బ్రో, మేము ఎట్లనే ఉంటాం. సార్ ఆ అమ్మాయికి ఎట్లా న్యాయం చేస్తాను? నేను అన్నం ఏం చేయలే బ్రో. అది కాదు, ఫస్ట్ అది చెప్పండి. మీరు క్రియేట్ చేసిరా? అది నిజమా? మేమెందుకు క్రియేట్ చేస్తాం అని అడుగుతావు నా గురించి తెలియదు దానికి. అక్కడ పిక్ అక్కడ ఉందంటే వాళ్ళు ఏదో ఎడిటింగ్ చేసినట్టు అట్లా అడుగుతున్నా కదా, అందుకే చెప్పు బ్రో, అది చెప్పు. కాదు, నువ్వు నిన్న ముసాపేటలో కనిపిస్తున్నావు లేదా? తిరుగుతాను బ్రో, నేను రోజు అంతా తిరుగుతా. చూడు రోజంతా తిరుగుతాడంట. 71 అమ్మాయి దొరికి. అసలు ఏంది ఇదంతా? నేను ఏదో ఫన్ అనుకున్నా, ఊరికే కామెడీ చేస్తున్నాం కదా అని. ఇట్లాంటి కథలన్నీ పడితే పిచ్చిలేస్తుంది. లేదు నాన్న, నిజం కాదు అది, చూడు అబద్ధం అది. సరే, ఇంత మంచి పాటలు ఆడినా కాబట్టి నిజం చెప్పేస్తాను, నేనే ఊరికే క్రియేట్ చేయించిన మా ఎడిట్. చూసినావా? నాకు తెలుసు బ్రో, నాకు తెలుసు బ్రో, నాకు తెలుసు, నాకు తెలుసు. పచ్చని కాపురంలో నిప్పులు వస్తున్నావు బ్రో నువ్వైతే. బా పచ్చగా కనిపిస్తలే మరి మీరు. అంటే సామెతలు వస్తున్నాయి కానీ చెప్పలేను బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఇట్లాగే ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నా. సో మీ ఇంటర్వ్యూ నేను ఎందుకు చేయాలనుకున్నా అంటే, సో మీ పైన కొన్ని రూమర్స్ వస్తున్నాయి బయట, అవి మీకు తెలుసు కాబట్టి సో వాటిపైన క్లారిటీ తీసుకుందాము, వాళ్ళకి జనాలకు కూడా తెలియాలని చెప్పేసి మీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఎట్లా అనిపించింది మీకు ఓవరాల్ గా? బాగా గుడ్, వచ్చింది. నైస్ బ్రో, బాగుంది, నైస్ హోస్టింగ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఇప్పుడు నెక్స్ట్ మంత్ టైం ఉంది కాబట్టి జస్ట్ మా ఛానల్ త్రూ, మా క్యూబ్ ఛానల్ త్రూ చిన్నగా ఒక అది చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? సో తను ప్రెగ్నెంట్ కాబట్టి నెక్స్ట్ మంత్ టైం ఉంది. సో 9th month లో తన శ్రీమంతం కూడా ఉంది. సో దానికి ముందే మేము ఇంటర్వ్యూ చేసినాం కాబట్టి సో మా క్యూబ్ ఛానల్ త్రూ అంటే చిన్నగా ఆమెకి ఒక చిన్న గిఫ్ట్ లాగా సో తీసుకోము. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగి అమ్మా.
చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ద క్యూబ్ టీవీ అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి వరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు అండ్ ఇది ప్రజెంట్ చేసినందుకు రియల్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. బట్ మీరు ఎప్పటికీ ఇట్లాగే కొట్లాడకుండా సో ఇట్లా హ్యాపీగా ఎవరు కొట్లాడుకుంటూ సో కొట్లాడుకుంటూ నువ్వు ఎప్పటికీ సంతోష్ నువ్వు కొడుతూ ఉండాలని చెప్పేసి మా క్యూబ్ ఛానల్ త్రూ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.